ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఈ అబ్బాయి ఇంకొక అబ్బాయి అంటే వీళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకు ఎందుకు చదువుకోవాలా అనిపించిందో ఏమో కానీ ఇక్కడికొచ్చి నేరుగా వచ్చి సీట్ అడగడం జరిగింది. ఆ అబ్బాయిని కూడా అడగతాము. ఎక్కడ ఉంటారు ఏంటి? మీ అమ్మ నాన్న ఏం చేస్తారు బాబు? వెంకటేశ్వరం. వెంకటేశ్వరం. అమ్మ ఏం చేస్తారు? నాన్న ఏం చేస్తారు? మా అమ్మ అంటులు తోముతుంది. ఆ, మా నాన్న పెయింటింగ్ కొడతాడు. ఆహా, ఓకే. అంటే మీరు ఏ రోజుకు ఆ రోజు కష్టపడి బతకాలి అంతే కదా? ఆ, ఎంతమంది పిల్లలు మొత్తం మీ అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎంతమంది ఉన్నారు? ఒక్కటేనండి. ఒకటే. నీకు ఇలా చదువుకోవాలని ఎందుకు అనిపించింది? అంటే వేరే పిల్లల్ని చూసి అనిపించిందా చదువుకోవాలని? 20 పిల్లలు చూసి చదువుకొని ఆ, అంటే మామూలు స్కూల్లో కానీ అట్లా డబ్బులు లేక అంటే అంటే యూనిఫామ్ పుస్తకాలకి డబ్బులు లేక చదువుకోలేదా నువ్వు? అంతేనా? యూనిఫామ్ లాగా చదువుకున్నాము. ఆ? యూనిఫామ్ లాగా చదువుకున్నాము. ఓకే, ఓకే. ఇక్కడ స్కూల్ ఉందని ఎటు తెలుసు నీకు? నా తెలుసు. చూసావా? ఓకే. అయితే ఈ బాలుడు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు, భయపడుతున్నాడు. అయితే దీనికి సంబంధించి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడారు. చెప్పండి మేడం, ఈ బాబు అసలు ఏం చేశారు? ఇలాంటి కార్యక్రమం నారాయణ గారు చేపడుతూ చాలా మంచి కార్యక్రమం. ఏంటి ఈ విషయం? ఈరోజు నెల్లూరు నగరంలో ఒక గొప్ప విషయం ఏంటంటే విఆర్ఐ స్కూల్ ఎలా ఉన్నింది గతంలో, ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ తెలుసు. ఈరోజు దాన్ని తీర్చిదిద్ది స్కూల్స్కి ఒక వన్ని తెచ్చిన వ్యక్తి నారాయణ గారు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది. అందులో ముఖ్యంగా నారాయణ గారి నిర్ణయం కూడా ఎలా ఉన్నిందంటే పూరెస్ట్ ఆఫ్ పూర్, ఆఖరాకి ఎవరైనా మేము రికమెండ్ చేసినా కూడా ఒప్పుకోలేదు. పూరెస్ట్ ఆఫ్ పూర్ ఉంటేనే మనం తీసుకోవాలి అని ఒకే ఒక సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉన్న అడ్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని కూడా ఒకసారి చెక్ చేసుకుంటే తల్లి లేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, లేకపోతే ఇద్దరు తల్లిదండ్రులు లేని వాళ్ళు, అదేవిధంగా అంట్లు తోముకునే వాళ్ళు, బీడీ చుట్టలు కట్టుకునే వాళ్ళు, వాళ్ళనే మనం కూడా ప్రమోషన్ ఇచ్చి ఇక్కడ అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది.